Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఎట్టకేలకు ఓ జట్టు అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి చేరింది. ఆ జట్టే కేకేఆర్. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి నేరుగా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఇప్పుడు ఆ మ్యాచ్ విశేషాలను తెలుసుకుందాం రండి. వర్షం అంతరాయం కారణంగా 16 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన కేకేఆర్కి ఓపెనర్ సాల్ట్ ఫస్ట్ బాల్నే 6గా మలిచిన అదే ఓవర్లో అవుట్ అవడంతో పాటు నెక్స్ట్ ఓవర్లో నరైన్ అవుట్ అవడంతో 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వెంటనే అవుట్ అయినా వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణాలు ఇన్నింగ్స్ ని నిర్మించారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ ధాటిగా ఆడడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 21 బంతుల్లోనే 42 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాక రసెల్ వచ్చి రావడంతోనే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. చివర్లో రింకు సింగ్, రమన్దీప్ సింగ్ కూడా బౌండరీలు బాదడంతో కేకేఆర్ 157 పరుగులను సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. మొదటి 6 ఓవర్లలోనే 62 పరుగులు సాధించింది. కానీ నెక్స్ట్ ఓవర్లోనే నరైన్ ఇషాన్ కిషన్ని అవుట్ చేయడంతో ముంబై పతనం స్టార్ట్ అయింది. ఆ వెంటనే రోహిత్ శర్మని వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా సూర్యకుమార్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు మిగతా వారు కూడా వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ చేరగా ఒక్క తిలక్ వర్మ మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. చివరి 2 ఓవర్లలో 41 పరుగులు అవసరం కాగా నమందీర్ 15వ ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతో చివరి ఓవర్కి 22 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ తో నమందీర్, తిలక్ వర్మలను అవుట్ చేయడంతో పాటు 3 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది కేకేఆర్. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. తన అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ను టర్న్ చేసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.